గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఏపీలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే P4 పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంలో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు, దాతలు, ప్రజలు భాగస్వామ్యం కానున్నారు. సమాజంలోని అట్టడుగు 20% నిరుపేద కుటుంబాల అభివృద్ధికి, ఆర్థిక సాధికారతకు దోహదపడేలా ప్రణాళిక రూపొందించారు. అయితే సీఎం చంద్రబాబు ఈ విధానాన్ని 2024 జూలైలోనే నీతి ఆయోగ్ సమావేశంలో ప్రతిపాదించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యంలో భాగంగా దీన్ని అమలు చేస్తున్నారు. అసలు P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఈ విధానంలో ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, సంపన్న వర్గాల సహకారంతో పేద కుటుంబాలను ఆదుకోవడం. సమాజంలో పేద కుటుంబాలను దత్తత తీసుకొని వారికి ఆర్థిక సాయం, విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు, మార్గదర్శనం అందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ హోల్డ్ సర్వేలు, గ్రామ సభలు మరియు GSWS డేటాబేస్ ద్వారా అట్టడుగున ఉన్న కుటుంబాలను గుర్తించారు. ఈ కుటుంబాలను బంగారు కుటుంబాలుగా ఎంపిక చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా ఉండాలని, ఎవరిని బలవంతంగా చేర్చరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ విధానంలో ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ 2 విద్యార్థులను దత్తత తీసుకోవాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ యూనియన్, యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సర్కారు ఓసారి ఆలోచించాలని కోరుతున్నారు. ఉపాధ్యాయులు ఆర్థికంగా ధనవంతులు కాదని, ఇప్పటికే వారు స్వచ్ఛందంగా పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నారని, బలవంతంగా దత్తత విధానాన్ని రుద్దడం సరికాదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. మరోవైపు P4 విధానంలో ఉపాధ్యాయులు 2 విద్యార్థులను దత్తత తీసుకోవాలని అధికారికంగా నిర్దేశించినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ కొందరు అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.